3 కోట్ల రూపాయలతో తెల్లపూడి శివదేవుని చిక్కాలలో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. 3 కోట్ల రూపాయలతో తెల్లపూడి శివదేవుని చిక్కాలలో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. గ్రామంలో 1,10,00,000తో తాగునీటి సరఫరా, 45 లక్షలతో సిమెంట్ రోడ్లు, డ్రైన్ల పనులు చేపట్టనున్నారు. అలాగే 85 లక్షలతో శివదేవుని చిక్కాల నుంచి తెల్లపూడి వరకు గుంతల మరమ్మతులు చేయనున్నారు. మొత్తంగా 2,30,00,000తో శంకుస్థాపన పనులు చేపట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే గ్రామాలపై దృష్టి సారించినట్టు తెలిపారు. చిన్న గ్రామాలకు సైతం ఇంత పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. అధికారంలోకి వచ్చినటువంటి 5-6 నెలల్లోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామనే దానికి ఉదాహరణ కూడా తెల్లపూడి గ్రామమే. ఇప్పుడే చెప్తూ ఉన్నారు, ఏదైతే పెంచినటువంటి పింఛను మా గడప దగ్గర అందిస్తూ ఉన్నారు. మా పిల్లలకి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు అందిస్తూ ఉన్నారు. మా ఇంటికి ఉచితంగా గ్యాస్ సిలిండరు అందజేస్తూ ఉన్నారు. ఇన్పుట్ సబ్సిడీగా హెక్టార్కి 25,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. పాలకొల్లు వెళ్తే 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లో భోజనం పెడతా ఉన్నారు. అంతేకాదు ఈవేళ తెల్లపూడి గ్రామానికి కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి. ఎందుకంటే ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే తెల్లపూడి నుంచి చిక్కాల గ్రామం 2014, 2019 5 సంవత్సరాల్లో ఆ రోజు మనం మరి ఆర్ఎన్బి రోడ్డు మనం వేసాం. మళ్ళీ 19, 24లో 0. మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల్లో వేసినటువంటి గుంతలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూడ్చలేనిటువంటి స్థితిలో ఈరోజు మళ్ళీ మనం 85 లక్షల రూపాయల అక్షరాలు ఇచ్చి మళ్ళీ మనం వేసినటువంటి ఆ రోజు ఆర్ఎన్బి రోడ్డు ఈరోజు మళ్ళీ మనం వేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా తెల్లపూడి గ్రామంలో కూడా 1,10,00,000 రూపాయలతోటి త్రాగునీరు కోసం ఫిల్టర్ బెడ్, అదేవిధంగా రాపాక ఛానల్ నుంచి డైరెక్ట్గా చెరువులోకి వాటర్ పైప్ లైను, అదేవిధంగా మరి 45 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు, డ్రైన్లు. అంటే నేనేం చెప్తున్నానంటే తెల్లపూడి లాంటి ఒక చిన్న గ్రామానికి ఈవేళ 2,30,00,000 రూపాయల అభివృద్ధి పనులు వచ్చిన 5 నెలల్లోనే ఈవేళ ప్రారంభించి పని చేస్తున్నామని అంటే ఒక పక్కన సంక్షేమాన్ని ఇస్తూ కూడా అభివృద్ధిని కూడా ఏ రకంగా పరిగెట్టించి పని చేస్తూ ఉన్నామో ఈ తెల్లపూడి గ్రామమే ఒక